బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిశ్చర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి ఫోటో ఎగ్జిబిషన్ వీక్షించిన అనంతరం వారు మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మొత్తం భారతదేశం వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఒక సంవత్సరం పొడవునా అన్ని సేవా కార్యక్రమాలు కానివ్వండి, యువకులకు, రైతులకు సంబంధించి ప్రతి ఒక్కటి వారు మన దేశ యొక్క అభివృద్ధి కోసం వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఎప్పటికి కూడా మనం మర్చిపోలేనివి. ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో, ప్రతి వాడకు ఇవాళ రోడ్ ఏర్పడిందంటే వాజ్పేయి గారి చొరవతోని గ్రామ్ సడక్ యోజన తీసుకొని వచ్చారు. ఇవాళ అణుశక్తి ద్వారా భారతదేశం ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది అంటే దేశ రక్షణ కోసం వారు తీసుకున్నటువంటి చర్యలు ఎప్పటికీ మరవలేనటువంటివి. రైతుల కోసం వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు రైతులు మరవలేనటువంటివి. ఈ విధంగా వారి యొక్క జ్ఞాపకార్థం ఒక సంవత్సరం మొత్తం భారతీయ జనతా పార్టీ ఈసారి కార్యక్రమాలు తీసుకుంటుంది. దీన్ని మేము విరివిగా ప్రజల్లోకి తీసుకుపోయి సేవా కార్యక్రమాలు కానివ్వండి, వారు తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, వారి యొక్క స్మృతితోని ఇవాళ నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి తీసుకెళ్లడం జరుగుతుంది. భారతరత్న మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదినాన్ని పురస్కరించుకొని శతాబ్ది ఉత్సవాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. వారు చూపించినటువంటి మార్గంలో ఇటు యువత కానివ్వండి, మిగతా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అందరూ వారు సూచించినటువంటి దేశ ప్రయోజనాలకు వారు చెప్పినటువంటి మార్గంలో నడుచుకోవడం జరుగుతున్నది. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ రహదారులు విస్తరించడం కానివ్వండి, అలాగే కార్గిల్ విజయం కానివ్వండి, వారి హయాంలోనే జరిగింది ఆ విజయం. అలాగే వారు 3 పర్యాయాలుగా ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. మొదటిగా 13 రోజులు, తర్వాత 13 నెలలు, తర్వాత 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. వారు చెప్పినటువంటి మార్గంలో మేమందరము తప్పకుండా మేము ఆ మార్గాన నడుచుకుంటామని చెప్తూ సెలవు.